ఎన్నో ప్రాక్టికల్స్, డైలీ ఒక్కొక్క టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. మీ మైండ్ మొత్తం మీ కోరికల మీద ఎలా నిక్షిప్తం చేయాలనేది మీకు సుస్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఆ క్లాస్ అనేది వెరీ వెరీ స్పెషల్ క్లాస్. మాకు సమాజంలో గొప్ప గొప్ప పేరు ఉంది, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం మేము. ఇంకా ఆస్తి పరంగా, ఇంకా డబ్బుల పరంగా, ఇంకా పేరు ప్రతిష్టల పరంగా పెద్ద స్థాయిలో ఉండాలని ఫీల్ అవుతూ ఉన్నామని అనుకునే వాళ్ళు 9 రోజులు హౌ టు బికమ్ ఏ సుప్రీం సోల్ హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో జూన్ మంత్ అలాగే జూలై మంత్లో కొన్ని డేట్స్ చెప్తాను. ఆ డేట్స్ మధ్య చాలా సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది ఈ డేట్స్లో ఇంకా విపరీతంగా ఉండబోతోంది. అంటే ఇప్పుడు ఒక అటాక్ జరిగి 2 దేశాలు సైలెంట్ అయిపోతాయి అంటే అవ్వవు. కొన్ని డేట్స్ చెప్తాను. ఇండియా పాకిస్తానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరికొన్ని చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు జరిగే ఛాన్స్ ఉంది. ఆ డేట్స్ ఏవి అంటే జూన్ మంత్లో 17వ తేదీ నుంచి జూన్ మంత్లో 30వ తేదీ వరకు ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంలో చాలా సంఘటనలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా 29వ తేదీ 30వ తేదీ జూన్ మంత్లో 2025 ఇదే సంవత్సరంలో ఈ 2 డేట్స్లో ప్రపంచవ్యాప్తంగా మానసికంగా చాలామంది భయభ్రాంతులకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్ డేట్స్ వచ్చి జూన్ 17 నుంచి జూన్ 30 వరకు. అలాగే జూలై మంత్లో కూడా 14th జూలై 2025 నుంచి 28th జూలై 2025 వరకు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ప్రపంచం మొత్తము కూడా ఒక అష్ట దిగ్బంధంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. జూన్ 17 నుంచి జూన్ 30 వరకు ఒక పీరియడ్, ఒక రకమైన సంఘటనలు జరుగుతాయి. అలాగే 14th జూలై నుంచి 28th జూలై 2025 ఈ సంవత్సరంలోనే మరికొన్ని రకాల సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఈ 2 సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన నిగూఢ శక్తి ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా చెప్తూ ఉన్నాను, మీ మంచి కోరి చెప్తూ ఉన్నాను. నేను ఎన్నో ప్రిడిక్షన్స్ ఇచ్చాను, మళ్ళీ మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి నేనేమి ఆశించడం లేదు. కొంచెం అప్రమత్తంగా దయచేసి ఉండండి. మీ పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది. ప్రపంచవ్యాప్తంగా అంటే ఏదో ఒక మతం వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, ఇంకొక మతం వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అనేది లేదు. మత ఘర్షణలు కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. సైలెంట్గా ఉన్నటువంటి హిందూ మతం కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీలు వాళ్ళ ఉనికిని చాటుకోబోతూ ఉన్నాయి, గొప్పగా తెగించబోతూ ఉన్నారు. ఆ సమయాల్లో ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా బలంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు ఇప్పుడు నేను చెప్పిన ఈ జూన్ మంత్లో డేట్స్ అలాగే జూలై మంత్లో డేట్స్ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది. ఎన్నో సంఘటనలు సంభవించబోతూ ఉంది. ఎవరైనా మమ్మల్ని డైరెక్ట్గా కలవాలి అంటే ఇప్పుడు ప్రాసెస్ అంతా మారిపోయింది. కొత్త వాళ్ళు ఎవరైనా కలవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్రాసెస్ ఏంటి అని ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కొత్త వాళ్ళు కలవడానికి కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. పాత వాళ్ళు మా దగ్గర సేవ్లో ఉన్న నెంబర్స్ ఏవైనా ఉంటే మీరు గురువారం తప్ప ఎప్పుడైనా మమ్మల్ని కలవచ్చు. డైరెక్ట్గా మా ఇంటికి వచ్చే కలవచ్చు. థ్యాంక్ యూ.